నమస్తే సార్. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ డూయింగ్ గుడ్ బ్రదర్. గుడ్. వాట్ సార్ అబౌట్ ఇది యూ? బాగున్నాను సార్. సార్ ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఈ పేరు వచ్చేసి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మొన్నటి వరకు రిపోర్ట్స్ రానంత వరకు సృష్టించింది. రిపోర్ట్స్ వచ్చాక కూడా మళ్ళీ కొందరు వేరే విధంగా మాట్లాడుతున్నారు. సో రిపోర్ట్స్ రాకముందు కూడా కొన్ని మాటలు మీరు ఏమన్నారంటే ఈ హత్య వేరే వాళ్ళ నుంచి వచ్చారు, ఏది బీహార్ నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు వచ్చి ఈయన చంపేశారు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. సో ఇప్పుడు తీరా చూస్తే రిపోర్ట్స్ వచ్చేసి ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పేసి మాట్లాడారు. సో దాని గురించి ఏమంటారు సార్ మీరు? అంటే ఐజీని ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. ఓకే నేను గతంలో చెప్పినట్టుగా ఢిల్లీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. ఓకే సో వీళ్ళకి ఏంటంటే ఈ సోకాల్ ఈ కరుణాకర్ సుగుణ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే శివశక్తి లేకపోతే ఇంకోరికి నువ్వు యేసు ప్రభు గొప్పోడు అల్లా గొప్పోడు అని చెప్పుకో బాధలేదు, రాముణ్ణి ఏమనంటే తట్టుకోలేరు. ఓకే సో కాబట్టి అది పగ పెట్టుకొని అది కత్తి మహేష్ గారిని కానీ అట్లనే ఇప్పుడు ఈ బ్రదర్ని కానీ హత్య చేయడం జరిగింది. ఆ హత్య నుంచి తప్పించుకోవడానికి అది యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తున్నారు. సో ఐజీ దేవుడు కాదు, ఐజీ చెప్పింది వేదం కాదు, ఐజీ ఒక జీతగాడు, ఒక నిమిత్త మాత్రుడు. ఆ పైన వాళ్ళు ఏం చెప్తే అది చేయకపోతే ఆ ఐజీని ట్రాన్స్ఫర్ అన్న చేస్తారు, లేకపోతే సస్పెండ్ అన్న చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ప్రత్యూషది ఇన్సిడెంట్ ఇప్పటి వరకు 25-30 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు విచారణ ఎందుకు రాదు? దోషులకు శిక్షలు ఎందుకు పడాయి? పార్లమెంట్ మీద దాడి జరిగింది, పొగ బాంబు పెట్టారు, ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగదు? దోషులకు శిక్షలు ఎందుకు పడాయి? సో గోద్రా సంఘటనలో హిరేన్ పాండ్యా అనే హోమ్ మినిస్టర్ చంపినరు, ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగదు? దోషులకు శిక్షలు ఎందుకు పడాయి? దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది? పుల్వామా దాడి, ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగదు? దోషులకు శిక్షలు పడాయి, ఎందుకు పడాయి? సో అంటే ఇక్కడ చట్టాన్ని హై ప్రొఫైల్ వాళ్ళు ఉంటేనేమో ఆ చట్టం వాళ్ళకి చుట్టం అవుతుంది, కింది స్థాయిలో ఉంటేనేమో అది విచారణ కూడా లేకుండా ఎన్కౌంటర్లు అవుతాయి. అది దిశ ఇన్సిడెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సరే, ఇప్పుడు మీరు ఏమన్నారంటే కత్తి మహేష్ గారిని కూడా ఈ విధంగా చేశారనేసి మీరు అన్నారు కదా. సో కత్తి మహేష్ గారిని వీళ్ళు ఆయన చనిపోయారా? ఆరోగ్యం ఎప్పుడు కానీ ఏది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేస్తే అది దొరికిపోతారు. ఇది మన వామన్ రావు దంపతులు దొరికిపోయారు. కానీ అట్లా అన్ని ఆధారాలు ఉంటే కేసు విచారణకు రావు. ఇప్పుడు వామన్ రావు దంపతులది ఇద్దరు లాయర్లది కేసు విచారణకు వస్తే దోషులకు శిక్షలు పడతాయి కదా, మరి ఎందుకు కేసు విచారణకు రాదు? అంటే నేను ఏమంటున్నా అంటే మన దేశంలో ఉన్న వ్యవస్థ ఎట్లుందంటే పేదవాడికి సామాన్యుడికి చట్టాలు వర్తిస్తాయి, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి చట్టం చుట్టమవుతుంది. అన్ని ఆధారాలు ఉంటేనేమో కేసు విచారణకు రాదు, లేకపోతేనేమో ఆధారాలు తారుమారు చేయబడతాయి. సో అది ఆ విధంగా ఆ పైన సిస్టమ్స్ అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు ఈ రాజకీయ నాయకులు అండ చూసుకొని. రాజకీయ నాయకులకు ఏం కావాలి? వాళ్ళకి ఓట్లన్నా కావాలి, డబ్బులన్నా కావాలి. ఇది జరుగుతుంది. ఇది నచ్చకపోయినా ఇది అంగీకరించాల్సిన వాస్తవం. అయితే సార్ ఇది నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసాను. అంటే ఇంటర్వ్యూ అంటే ఐ మీన్ స్క్రోల్ చేశాను, షార్ట్స్లో ఉండే. అయితే ఆయన ఒక పర్సన్ ఏం మాట్లాడారంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా పేర్లు, సో వాళ్ళు వచ్చేసి వాళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళు ఎందుకు చంపుతారు, అనవసరంగా వీళ్ళందరూ వచ్చి వాళ్ళని హైప్ లేపుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దానికి మీరు ఏమంటారు? అన్ని పచ్చి అబద్ధాలు బ్రదర్. ఒకటి చెప్పు, ఇప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తాగి 350 కిలోమీటర్లు నడపగలుగుతారా? అది కూడా మూడు రకాల ఆల్కహాల్స్ ఒకటేసారి మిక్స్ చేసుకొని తాగుతారా? ప్రవీణ్ బ్రదర్ హిస్టరీలో ఏది ఆయన ఏదో రాత్రిపూటనో ఎప్పుడన్నా రిలాక్స్ కోసమో ఫ్రెండ్స్ తోటో తాగి ఉంటాడేమో నైట్ టైంలో ఎప్పుడో, కానీ డే టైంలో పని వదిలేసి తాగుకుంటా నడిపిండా గతంలో, తాగుకుంటా వచ్చి ఆ యొక్క ఏమంటారు శర్మన్ ఇచ్చిండా. ఆయన 12 మంది పిల్లలకి ఆయన ఇంట్లో పెంచి పోషిస్తున్నాడు. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు, కాఫీ షాపు సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. సో అట్లనే ఆయన అంత దూరం పోయి అందరి పేద విద్యార్థులకు చదువు చెప్తున్నాడు. అట్లనే ఇది కాకుండా ఇంకా అనేక సామాజిక సేవ చేస్తున్నాడు. అమెరికాలో ఎన్నో రోజులు ఉండేసి వచ్చిండు. ఆయన ఇల్లు అమ్మితేనే 15 కోట్లు, అంటే ఇంచుమించు 1.5 మిలియన్ ఇల్లు రీసెంట్ గా అమ్మేసి వచ్చిండు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి తాగాలనుకుంటే మంచి బ్రాండ్ తెచ్చుకొని ఇంటి దగ్గర కూర్చుండి తాగుతాడు. రోడ్డు మీద తాక్కుంటే ఎందుకు పోతాడు అంత లాంగ్ డిస్టెన్స్?
అంటే చెప్తే ఎక్కడన్నా 1% అన్నా అతకాలే కదా అనేది నా బాధ. ఓకే. దాంతో పాటు ఈ యొక్క ఏది ఆయన యొక్క ఈ హెల్మెట్ పెట్టుకున్నది కాలర్‌కి లోపల ఉండి ఇట్లున్నది. ఆహా! తర్వాత అక్కడ ఏది ఆ యొక్క పడిపోతే వస్తువులు చెల్లాచెదరం అయితాయి గదా! అవును. ఆయన వండుకొని ఆయన మీద బండి ఉంటదంట. బండి మళ్ళా ఏది వెయిట్ ఎక్కువున్న దిక్కు పడాలి గదా! ఇంకో దిక్కు పడతదంట. ఆ! తర్వాత 2 ఒకటే దగ్గర పడతాయంట. మళ్ళా ఎవరో తీసి పెట్టినట్టు ఆయన మాస్కు అట్లనే ఆ యొక్క ఏమంటారు గ్లాసెస్, అవి గ్లాసెస్. అవి పక్కకు గ్లాస్. పెట్టి పక్కకు పెట్టి ఉంటాయంట. అవును. అంటే మళ్ళా పడిపోతే ఎక్కడ ఆయన యొక్క డ్రెస్‌కి ఎక్కడ గాయాలు ఎక్కడ చినిగిపోదంట. అవును. అంటే చెప్పితే ఎక్కడన్నా 1% మ్యాచ్ కావాలి గదా! అనేది నా బాధ. అయితే సార్ ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు వాళ్ళ పేర్లు చెప్తుర్రు. ఏది సో, వాళ్ళే చంపారనేసి మీరెలా అంటారు? ఇప్పుడు కర్ణాకర్ నేననలేదు. సుధీర్ నేనేమన్నా చ చ ఎవరైనా వక్రీకరిస్తే అది నా తప్పు గాదు. ఓకే. ఏమన్నా అంటే విచారణలో ఎప్పుడైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటదంటే టిప్స్ లేదా లీడ్స్ అంటారు. అంటే అవును. వాళ్ళకి పూర్తి సమాచారం ఉంటే అది కోల్డ్ మర్డర్ అయితే అప్పుడు దొరికిపోతారు. ఇక ఇక అది విచారణ అవసరం లేదు. ఓకే. విచారణ దోషులెవరో దొరకనప్పుడు, అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఏ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకుంటాం. అవును. తీసుకొని దాంట్లో ఎంతవరకు నిజం ఉందో విచారిస్తాం. అవును. ఆ క్రమం నేనేమన్నా అంటే నాకు ఆ ఇన్సిడెంట్ 25th రోజు అయింది. 24th రోజు అయింది. అంటే నాది ఓకే. 25th కైండ్ ఆఫ్. సో, అయితే నాకు 29th రోజు ఒక రిలయబుల్ సోర్స్ నుంచి నేను గతంలో చెప్పిన ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి నాకు. ఓకే. వస్తే నాకొక రిలయబుల్ సోర్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, కుడ్ బి అది చూస్తుంటే కరెక్టే అనిపిస్తుంది అని చెప్పిన. ఓకే. అంతేగాని నా దగ్గర ఆధారాలున్నాయి. దొంగ ఎవడన్నా దొంగతనము నైట్ ఎందుకొస్తాడు? అందరూ ఎవరు లేనప్పుడు ఎందుకొస్తాడు? అవును. ఎందుకంటే వాడు దొరకొద్దని. అవును. సిమిలర్‌లీ ఇంత పెద్ద హత్య చేసేటప్పుడు అందరి ముందట ఎందుకు చేస్తాడు? అవును. అది రేర్‌గా జరుగుతాయి. అట్లా కూడా జరుగుతాయి అందరి ముందట. ఇగ అవును. వాళ్ళేందంటే తెగించినోళ్ళు. ఆ ప్రణయ్ హత్య గాని, మొన్న భూపాలపల్లి హత్య గాని, వామన్ రావు గారి హత్య గాని వాళ్ళేందంటే వాళ్ళు తెగించినోళ్ళన్నట్టు. అవును. కానీ సాధారణంగా ఏదైనా నేరం జరిగినప్పుడు అది ఎవరు చూడనప్పుడే జరుగుతాయి. ఇప్పుడు ఆమె ఎవరో వ్యభిచారం చేస్తే ఆమె ఎవ్వరు చూడనప్పుడే చేస్తది గదా! అందరి ముందట చేయదు గదా! సో, మరి ఎవ్వరు చూడనప్పుడు తప్పించుకోవడానికి చేసినప్పుడు మరి ఏది అందరి ముందట చేయలేదు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే అదే గదా! ఇన్వెస్టిగేషన్‌లో భాగమే ఆధారాలు పట్టడం గదా! అవును. సో, ఒక ఇండివిడ్యువల్ ఆధారాలు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇయాల నాకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారం కావాలి. అవును. ఎవరియ్యాలే? నా దగ్గర ఉన్నాయా సీసీ ఫుటేజ్ కంట్రోల్? పోలీస్ వాళ్ళే తీయాలి. మరి డిపార్ట్‌మెంట్. పోలీసు వాళ్ళని వాళ్ళు జీతం ఇచ్చి వాళ్ళని కూర్చుండబెట్టి మేపుతున్నది ఎందుకోసం? వాళ్ళను మంచి పని చేయించడానికి మనం ఉన్నాం. అవును. కదా! ఒక ఇండివిడ్యువల్ ఎక్కడి నుంచి తెస్తాడు అన్ని ఆధారాలు? కదా! అవును. హ్మ్. చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్‌ని అడుగుతాం, ప్రశ్నిస్తాం. నేను పొద్దుగాల లేస్తే ప్రశ్నిస్తున్నా. హ్మ్. ఏమని? ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయి, అది చేయి, దోసుకోవద్దు ఇదని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వే చేయొచ్చు కదా! నీ పైసలే పెట్టొచ్చు కదా! అంటే మరి గవర్నమెంట్ ఎందుకున్నది? నాకు కడుతుర్రా టాక్స్‌లు? ఓకే. అని చెప్పి నోరు మూసుకోవాలనా? ఓకే. అంటే వాళ్ళు అడిగేది దానికి అర్థం లేదు. ఆధారాలు వాళ్ళు పెట్టాలి. వాళ్ళు పెట్టకపోతే ఇక సమాజం అంతా ఒక ఐక్య కార్యాచరణ కింద ఏర్పడి డబ్బులు సమకూర్చుకొని ప్రైవేట్‌గా ఏమన్నా చేయగలుగుతామేమో ఆలోచించాలి. హ్మ్. లేదంటే స్పెషల్ సిట్టింగ్ జడ్జిని పెట్టైనా ఏమన్నా అట్లా నా నా అనుమానం ప్రకారం బీజేపీ అధికారంలో ఉన్న రోజులు ఆ వాస్తవాలు బయటకు రావు అనేది నా అభిప్రాయం. సార్ అయితే ఇప్పుడు మీకిందాక ఒక క్వెషన్ అడిగినా దానికి ఆన్సర్ ఇవ్వలేదు మీరు. చెప్పండి. నేను స్క్రోల్ చేస్తా ఉంటే ఒక అతను ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు పేర్లు చెప్పారు కదా! హనుమాన ప్రసాద్ అని, కరుణాకర్ సుధీర్ అని ఇట్లా పేర్లు చెప్పారు కదా! సో, వాళ్ళు చంపారని చెప్పేసి అనవసరంగా వాళ్ళ మీద పెడుతున్నారు. వాళ్ళు చంపేంత సీన్ లేదని చెప్పేసి ఒక అతను మాట్లాడారు. నేను వాళ్ళ పేరు చెప్పలేదే. నేను వాళ్ళ పేరు చెప్పలేదే. ఓకే. ఎవరు? నేనేమన్నా నేనేమన్నా హ్మ్. నాకొచ్చిన సమాచారం ప్రకారం హ్మ్. ఏది A1 చిన్నజీయర్ స్వామి హ్మ్. మాస్టర్ మైండ్స్, A2 వచ్చేసేమో ఆ యొక్క అమిత్ షా, ఓకే. A3 వచ్చేసేమో నరసాపురం ఎంపీ, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ అని వచ్చినాయని చెప్పిన. యాక్చువల్ చేసింది మాత్రం కిరాయి సుపారి గ్యాంగ్. వాళ్ళు ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ అండ్ ఇంకోటి ఏది జార్ఖండ్ ఈ ప్రాంతం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ రాయ్గఢ్ ఈ ఓకే. ప్రాంతం చెందిన వారని నాకు వచ్చిన సమాచారం అని చెప్పిన. అమారా ప్రసాద్ వీళ్ళు చేసిందని నేను ఎప్పుడు చెప్పలేదే. సో, కొన్ని మీడియాలలో కూడా కొంచెం మీ పేరు అదే వచ్చి అంటే మీరు అన్నట్టుగా మీరు గట్టిగా వాదిస్తున్నారు కదా! అమారా ప్రసాద్ వీళ్ళంతా ఏందంటే ఈ ఈ చిన్నజీయర్ అనేటోడు పెంచి పోషిస్తున్న
ఇక వాళ్ళు ఎవరు ఓకే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు టైం పాస్ టైప్ అంతే. సోషల్ మీడియాలో వాళ్ళకు ఆనందం. ఇప్పుడు ప్రవీణ్ గారిని చంపాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది సార్? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఈ యొక్క పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరు వచ్చిండ్రు, ఎవరు వచ్చిండ్రు చెప్పు? వేరే మతస్థులు రాలేదే. ఇస్లాం సంబంధించిన వాళ్ళు రాలేదు, బుద్ధిజం సంబంధించిన వాళ్ళు రాలేదు, జైనిజం రాలేదు, క్రిస్టియానిటీ వాళ్ళు రాలేదు. ఎవరు వచ్చారు? అంతా బ్రాహ్మణులే వచ్చారు. యాదవులు రాలేదు, గౌడ్లు రాలేదు, పద్మశాలీలు రాలేదు, ముదిరాజులు రాలేదు. ఎవరు వచ్చిండ్రు? ఉత్తర భారతదేశానికి చెందిన ఆర్య బ్రాహ్మణులు, కాషాయం వేసుకొని బొర్రలు వేసుకొని ఆ యొక్క ఆర్య బ్రాహ్మణులు వచ్చారు. అంటే ఈ దేశంలో ట్యాక్సీలు కడుతుంది, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కేవలం ఆర్య బ్రాహ్మణుల. ఆ పార్లమెంట్ కట్టడానికి కావాల్సిన డబ్బులు కానీ, ఆ పార్లమెంట్ కూర్చున్న పార్లమెంట్ సభ్యులు కానీ కేవలం ఆర్య బ్రాహ్మణులైనా వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే దట్ ఈస్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏది ఈ దేశంలో నిర్ణయం చేసే వాళ్ళు ఆ 1% కూడా లేని ఆర్య బ్రాహ్మణులే అనేది మనకు క్లియర్ గా ఇండికేషన్ గా ఇస్తున్నారు సింబాలిక్ గా. కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తున్నారు ఈ దేశం ఎలా ఉండాలనేది. వాళ్ళు ఏమంటారు? హిందుత్వ దేశం చేస్తాము మేము అంటారు. అంటే నేను గతంలో చాలాసార్లు మాట్లాడినా, ఏది 84% హిందువులు ఉన్న దేశం హిందుత్వ దేశం కాకపోతే ఏమవుతుంది అంటే ఏమంటారు? హిందుత్వ దేశం కావాలి, భారత్ మాతాకి జై, అఖండ భారత్ అంటారు. ఇంకా ఆడ అఖండ భారత్ ఏడికలు తెస్తావు? పాకిస్తాన్ అన్ని కలిపి అఖండ భారత్ అంటారు. అది ఖండాలు అయిపోయినాక ఇంకా ఏడికలతో పాకిస్తాన్ తీసుకొస్తావా? అంటే అప్పుడు ఏది ఒక్కొక్క రాజ్యకాలంలో 29 దేశాలు, అప్పుడు అఖండ భారతం ఉండే. ఇలా ఖండాలు అయిపోయినాక ఖండాలు ఏడికలు పట్టుకొస్తావు అంటే చెప్పడానికి అర్థం కూడా ఉండాలి. అర్థమైందా? సో అట్లా వీళ్ళు ప్రజల్ని ఏమారుస్తున్నారు అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారు. అయితే నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే ఈ భారతదేశాన్ని హిందుత్వ రాజ్యం చేయాలంటున్నారు. 84% ఉన్నా ఇది హిందుత్వ రాజ్యం కాదంటారు. అంటే దాని అర్థమైంది అంటే 100% ఇది హిందుత్వ రాజ్యం కావాలి అంటే ఏం చేయాలి? ముస్లింస్, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, జైనులు అయితే వీళ్ళు ఈ సనాతన అధర్మాన్ని ఆచరించాలి. లేదంటే అంటే రీకన్వర్ట్ కావాలి, లేదు అంటే చచ్చిపోవాలి, లేదంటే దేశం విడిచి వెళ్ళిపోవాలి. అంతే కదా. ఇప్పుడు 84% ఉంటే మెజారిటీ ఎవరుంటే వాళ్ళని అనాలి ఐడియల్ గా. కానీ అనకుండా ఏమంటున్నారు? ఇది హిందుత్వ రాజ్యం కాదు, మా గోలు హిందుత్వ రాజ్యం కావాలంటున్నారు. సో అంటే ఏమర్థం? అన్య మతస్థులు లేకుండా చేయాలి. అది ఒక కుట్ర. ఓకే. ఇంకో రెండో కుట్ర ఏంది? ఈ ప్రవీణ్ బ్రదరు ఏం చేస్తున్నాడు? పేద విద్యార్థులు చదివిపిస్తుడు. ఎవరు వాళ్ళు? బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ముఖ్యంగా ఎస్సీలు. సో వాళ్ళ అభ్యున్నతి చెందితే వీళ్ళ సిద్ధాంతం, మూల సిద్ధాంతం ఏంది? మనువాద సిద్ధాంతం, బ్రాహ్మణ సిద్ధాంతం, సనాతన అధర్మం ఏంది? హిందూయిజం వేరు, మళ్ళా హిందూయిజం కంప్లీట్ డిఫరెంట్. సో ఈ మనువాదం ప్రకారం, ఈ బ్రాహ్మణిజం ప్రకారం బ్రాహ్మణుడు పైన ఉండాలి. ఎందుకంటే వాడు బ్రహ్మ ముక్కులోకి వెళ్ళి వచ్చిండు. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు కింది స్థాయిలు చదువుకుంటే, ఎందుకంటే ఈ కింది స్థాయి ఎవరైతే బ్రహ్మం కింది భాగాలకి వచ్చిన వారు వేదం వింటే నాలుకలు కోసారు, వేదం వింటే సీసం పోసారు, వేదం చదివితే నాలుకలు కోసారు. అంటే విద్య గాని, సంపద గాని, మంచి వస్త్రాలంకరణ గాని, ఉన్నతమైనటువంటి పనులు గాని ఎవరు చేయాలి? బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన వాళ్ళు చేయాలి. చదువుకున్నప్పుడు క్వశ్చనింగ్ వస్తాం కాబట్టి వాళ్ళు అక్కడే ఉండాలి. అంటే ఇప్పుడు ఏమైతుంది? నువ్వు డాక్టర్ కావద్దావు, నేను డాక్టర్ కావద్దా, నువ్వు ఇంజనీర్ కావద్దావు, నేను ఇంజనీర్ కాదు. అంటే నువ్వు ఐఏఎస్ అధికారి అయితే నేను ఐఏఎస్ అధికారి అవుతా, నువ్వు పూజారి అయితే నేను పూజారి అవుతా, నువ్వు వేదం చెప్తే నేను వేదం చెప్తా అన్నప్పుడు ఈ అంతరం వాళ్ళు పెట్టిన ఈ గోడలు ఏడున్నాయి? ఈ హైరార్కీ ఏడుంది? నేను గొప్ప బ్రాహ్మణుడు, సుప్రీమసీ ఉండాలి, పైన ఉండాలి ఈ అనేది అది తెగిపోతుంది కదా ప్రిన్సిపల్, ఆ ఫండమెంటల్స్. కాబట్టి వీళ్ళు పైకి వస్తే వాళ్ళకి తట్టుకోలేరు అట్లా. సో కాబట్టి ఆ విధంగా ఎవరైతే వీళ్ళని పైకి తెస్తారో వాళ్ళందరినీ చేస్తారు. సో అట్లా నాకు వచ్చిన సమాచారం మేరకి మూడో పాయింట్ ఏంటంటే, నువ్వు యేసు ప్రభు గొప్ప, అల్లా ప్రభు గొప్ప అని చెప్పుకుంటే వాళ్ళకి ఏ సమస్య లేదు. కానీ రాముడి గురించి వాస్తవాలు చెప్పినా, ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఉన్నట్టుగా వాస్తవాలు చెప్పినా సరే, రాముడిని అవమానించినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు వాస్తవాలు చెప్పినా సరే.
ఓకే. సో నువ్వు యేసు ప్రభు గొప్పోడు అని చెప్పుకో, వాళ్ళకి సమస్య లేదు. ఆ! రాముణ్ణి ఏమని అంటే బతకనియరు. ఎందుకంటే వాళ్ళ 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 రాజకీయ అస్తిత్వం రాముడి మీదనే ఉంది. ఓకే. వాళ్ళు రాముడి పేరు చెప్తేనే వాళ్ళకి ఓట్లు పడతాయి. హ్మ్. రాముడి పేరు చెప్తేనే వాళ్ళ బతుకు తెరువు ఉంది. ఓకే. అట్లాంటిది నువ్వు రాముణ్ణి అవమానిస్తే వాళ్ళ బతుకు తెరువు మీద కొడుతున్నావు. ఎన్నికలు అధికారము అన్ని రాముని మీదనే కదా వాళ్ళు చేస్తుంది ఆ! రాజకీయం. సో నువ్వు రాముణ్ణి అవమానిస్తే వాళ్ళ అస్తిత్వాన్ని మీద దెబ్బ కొడుతున్నావు. ఓకే. కాబట్టి ఇది అన్నిటికంటే క్రిటికల్. మిగతా పాయింట్స్ ఉన్నప్పటికీ వీటన్నిటితో పోలిస్తే ఈ లాస్ట్ పాయింట్ చూసారా, రాముణ్ణి వాళ్ళ భాషలో దూషించినావు. ఓకే. అంటే కత్తి మహేష్ టీవీ డిబేట్ లో రాముణ్ణి ఏదో అన్నాడు. ఆ! ఈ బ్రదర్ కూడా అన్నాడు. ఆ! ఓకే, వీళ్ళు ఏంటంటే అపాలజిస్టులు అంటారు, వీళ్ళు పాస్టర్లు కాదు. ఓకే. అపాలజిస్ట్ అంటే ఏంటంటే ఒక ఏమంటారు డిబేట్ టైప్, సైంటిఫిక్ టెంపర్, ఒక వాస్తవాన్ని అందరికి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఓకే. అయినప్పటికీ అది లోపం ఉన్నా సరే మా రాముడు మాకు దేవుడు కాబట్టి ఆయన లోపాలు ఎంచకూడదు. అవును సార్. ఇక్కడ ఇప్పుడు ఎవరైనా సరే బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, లేకుంటే భగవద్గీత చదివినా సరే కించపరిచేలా మాట్లాడకూడదు కదా సార్. ఇది కించపరచడం కాదు బ్రదర్. నేనేమంటా అంటే ఇది చాలా ఒక ఏమంటారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, కించపరిచారు, అవన్నీ వక్రీకరిస్తున్నారు దయచేసి. ఓకే, నేను అన్ని మతాలు చెప్తున్నా, ఒక్క మతం చెప్తలే. ఓకే, అవి దాదాపుగా ఇప్పుడు ఇస్లాం ఎప్పుడు పుట్టింది? క్రీస్తు శకము లేదా శక సంవత్సరము 600-700 సంవత్సరాలు పుట్టింది. అంటే ఇప్పటికి పుట్టేది ఏంటైంది ఇవాళ ఎంత 2025 కదా, అంటే ఒక 1400 సంవత్సరాలు అయింది ఇస్లాం పుట్టి. ఓకే, క్రిస్టియానిటీ పుట్టి 2000 సంవత్సరాలు అయింది. తర్వాత హిందూయిజం 1000 సంవత్సరాల నుంచి ఉంది. ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు, కానీ అది ఆ యొక్క పర్షియా దేశం నుంచి వచ్చింది, ఆర్యులకు సంబంధించింది. యజ్ఞాలు, యాగాలు, ఈ గుర్రాలు, రథాలు, ఇది వాళ్ళ కల్చర్. హిందూయిజం అనేది ఇక్కడ మూలవాసుల కల్చరు. ఏది మన యొక్క శ్రమణ పరంపర, గురు పరంపర, ధ్యానము, యోగము, అహింస, ఇవి మనవి. ఈ బలి కాన్సెప్ట్ భారతదేశం లేదు. అర్థమైందా? అన్య మతాలను అవమానిస్తున్నావు అంటున్నావు కదా. సో నేనేమంటున్నా అంటే అందులో ఇప్పుడు 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల కింద లేకపోతే 2000 సంవత్సరాల కింద రాసిన పుస్తకాల్లో అప్పుడున్న ప్రజల ఆలోచనలు అప్పుడు కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు కరెక్ట్ అనిపించాలని రూల్ ఉందా? ప్లస్ ఇలా సర్వసంగ పరిత్యాగి అన్న చిన్నజీయర్ స్వామి పేరు జియర్ ట్రస్ట్ కింద 1000 ఎకరాలు 1000 కోట్ల డబ్బులు ఎందుకు ఉంటాయి? ఒక రామకృష్ణ పరమహంస దగ్గర లేవు, ఒక సర్వసంగ పరిత్యాగి ఒక చిల్లి గవ్వలేదు, ఒక స్వామి వివేకానంద దగ్గర లేదు, ఒక మన ఈయన పేరేంది ఆయన రమణ మహర్షి దగ్గర లేవు, ఒక యోగిజీ ఏమంటారు పరమహంస యోగానంద దగ్గర లేవు. అట్లా ఉండేది. ఒక హిమాలయాలు పోయి తపస్సు చేసుకున్నారు, కానీ ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా ఒక మానసిక ప్రశాంతతతోటి వాళ్ళు ఈ సృష్టిని అర్థం చేసుకొని అది ఆ జ్ఞానాన్ని బోధించారు, ఒక బుద్ధ భగవానుడైనా సరే. కానీ ఈ దుర్మార్గులు వ్యాపారం చేస్తున్నారు. సద్గురు కావచ్చు, నిత్యానంద కావచ్చు, లేకపోతే చిన్నజీయర్ కావచ్చు. అర్థమైందా? సో నేనేమంటున్నా, దేవుని పేరు చెప్పి వ్యాపారాలు చేసినా, దేవుని పేరు చెప్పి మూఢనమ్మకాలను వ్యాప్తి చేసినా, అంటే దేవుడి పేరు మీద ప్రజల్ని ఏ రకంగా నష్టం చేసినా, విసర్జక పదార్థాలైనా ఆవు పెండని ఉచ్చని రాసుకో పూసుకో అంటే ల్యాబ్కు పంపిద్దాం. అలా అది ఆహారం కుళ్ళిపోతే అది విషం అవుతుంది. అది దాన్ని ఆవు రక్తంలో కలిస్తే ఆవు చచ్చిపోతుంది. దానికి అవసరమైనటువంటి పారవేది ఆవు రక్తం కానీ ఆవు పాలు కానీ ఆవు పారేది, కానీ వేస్ట్ పాడేస్తుంది. ఆ పడేసే దానిలో బ్యాక్టీరియా 3 రోజులు కుళ్ళిపోతే ఏమవుతుంది? ఆహారం బ్యాక్టీరియా వైరస్లు వచ్చి చేరుతాయి. సో అది కుళ్ళిపోయిన ఆహారం ఎరువు లెక్క పనికి వస్తుంది, అలా నైట్రోజన్ ఉంటుంది. కానీ అంతకు మించి దాంట్లో మనకి యూజ్ అయ్యేటి ఒక్కటి కూడా ఉండదు. అట్లాంటి దాన్ని రాసుకో పూసుకో అంటే అట్లా చేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. క్యాన్సర్ తగ్గుతుంది అంటే క్యాన్సర్ ఉచ్చదాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు నాశనమైన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి నీ యొక్క మతం పేరు మీద దోచుకుంటా మూఢనమ్మకాలు వ్యాప్తి చేస్తా అంటే నేను ఒక్క ఈ సనాతన ధర్మం గురించి చెప్తలే. ఏది అది పాస్టర్లు ఉంటారు, దొంగ పాస్టర్లు. దశమ భాగం ఇవ్వండి, పొట్టలకి వెళ్ళి ఇట్లా వస్తున్నాడు, ఇట్లా పడిపోతున్నాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అని చెప్పగానే వాళ్ళు యాక్టింగ్ చేసి పడిపోతాడు. అంటే నేను ఏమంటున్నా, ఇన్ ఎవ్రీ రిలీజియన్, ఇప్పుడు ఇస్లాంలో ఉన్నారు, మహిళలకి ఆ ఫ్రీడమ్ లేదు.
ఈ యొక్క శరీరాలు అప్లై చేస్తున్నారు. అవి ఎందుకు ఆ రోజులలో కరెక్ట్ అనిపించినాయి 3000 సంవత్సరాల కింద. అదే ఆలోచన ఇప్పటికి కూడా కంటిన్యూ కావాలంటే అప్పుడున్న ఆలోచన వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఎప్పుడు నీవు పలానా దేవుని మొక్కడం వల్ల వేరే వాళ్ళకి నష్టం కానప్పుడు అది నీ నమ్మకం. దాంట్లో నాకు కాలు ఏలు పెట్టే అధికారం లేదు, నేను పెట్టను. దానివల్ల నష్టం ఇప్పుడు ఇదే రామ్దేవ్ బాబా ఏమన్నాడు, కరోనాలు వేసుకోండి మీకు కరోనా తగ్గిపోతుంది అన్నాడు. ఆ సుగంధ ద్రవ్యాలలో ఆవు పెండ వేసి అమ్ముతుంటే అందరు డాక్టర్లు రాసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సారీ చెప్పిండు. సో నేనేమంటున్నా, వేరే వాళ్ళకు ఏ రకంగా కూడా నష్టం కానంత వరకు నువ్వు ఏ దేవునన్నా మొక్కు, నాకు సంబంధం లే. అట్లా కాకుండా అదే ప్రామాణికము వాళ్ళు చేసిందే. ఇప్పుడు రాముడు చేసినట్టు నేను చేస్తే నిండు గర్భవతి అయిన భార్యని, నిండు శూలాలైన భార్యని అడవిలో వదిలేసి వస్తే నన్ను ఈ భూమి మీద ఎవడన్నా మెచ్చుకుంటున్నా నాకు చెప్పు. సో అందులో ఉన్న వాస్తవాలు చెప్తే మీకు ఎందుకు బాధ అవుతుంది? రాముడు మాంసం తిన్నాడు, క్షత్రియుడు అంటే మీకు ఎందుకు బాధ అవుతుంది? మీరు రాసిన పుస్తకమే కదా, ఎవడు కొత్తగా లేనిదైతే చెప్తలేం కదా. అది జరిగిందో లేదో తెలియదు, అది ఎవరన్నా ఊహించి రాసిన రోజు లేదో తెలియదు. రాముడు బతుకున్నట్టు మనకి ఎక్కడ ప్రామాణిక ఆధారం లేదు, ఒక చారిత్రక ఆధారం లేదు. అది ఫిక్షన్ కూడా కావచ్చు. ఒక కవికి ఆ ఊహించి కూడా రాయొచ్చు. కాళిదాసు ఎన్నో అట్లా రాసిండు, మేఘ సందేశం అట్లాంటివి అని. సో ఊహించి కూడా రాయొచ్చు, మనకు తెలియదు. ఓకే, కాబట్టి అందులో ఒక అన్సైంటిఫిక్ ఉన్నది, అందులో వాస్తవానికి దగ్గర లేకపోతే చెప్పినప్పుడు వాటిని సరిదిద్దుకోవాలి. ఆ వివక్షను పెంచి పోషించే వాటిని తొలగించాలి, కొత్త మంత్రాలు రాసుకోవాలి కదా. ఇప్పుడు ఇదే క్రిస్టియానిటీలో, రోమన్ క్యాథలిక్ లో ఒకప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం నమ్మేవారు, ఈ భూమి చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతాయని నమ్మేవారు. అయితే గెలీలియో అనే ఒక సైంటిస్ట్, కోపర్నికస్ అనే ఇంకో సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఒక ఆయన టెలిస్కోప్ కనిపెట్టిండు, ఇంకో ఆయన ఏం చెప్పిండంటే తర్వాత కెప్లర్ వచ్చాడు, కోపర్నికస్ అంతకంటే ముందు వచ్చిండు. సో ఈ కోపర్నికస్ ఆయన ఏం చెప్పిండంటే, ఆయన లెక్కలేసి ఆయన క్యాల్కులేషన్ చేసి, ఎందుకంటే ఈ వాతావరణం జరుగుతున్న మార్పులకి వాళ్ళు చెప్తున్న సిద్ధాంతానికి మ్యాచ్ అవుతలేదు. అందుకని ఆయన ఏం చెప్పిండంటే, కాదురా అయ్యా, ఇది అన్ని సూర్యుని చుట్టే తిరుగుతున్నాయి అని చెప్పిండు. చెప్పితే ఈ చర్చి వాళ్ళకు నచ్చలేదు. ఎందుకంటే చర్చి వాళ్ళ యొక్క ఆధిపత్యం పోతున్నది. అందుకని ఏం చేశారు, ఆయనకు విషం ఇచ్చి చంపేశారు. అట్లనే ఇట్లా కోపర్నికస్ లాగానే సోక్రటీస్ అంటే ఆయన కూడా ప్రజలకు అన్ని ఇట్లా నా లెక్కనే అర్థమయ్యేటట్టు ముచ్చట చెప్పిండు. ప్రజల్ని మేధావులను చేసిండు, ఆలోచింపజేసిండు. వీళ్ళంతా మేధావులు అయితే మేము దోసుకోలేము, మా ఆధిపత్యం పోతుంది అని చెప్పి ఆయనను దేశద్రోహి అని చెప్పి విషం ఇచ్చి చంపేశారు. ఎవరు ఈ చర్చ. ఇది కంప్లీట్ అయినాక ఒక్కటే మీరు మాట్లాడండి. సో అయితే ఏమంటున్నా ఇక్కడ, అయితే ఏమైంది, ఇదే చర్చ్ వాళ్ళు ఏం చేసిండ్రు, తర్వాత వాళ్ళ తప్పును తెలుసుకొని మీరు చెప్పిందే కరెక్ట్, మీరు రీసెర్చ్ చేసి చెప్పిండ్రు, మా తప్పైంది అని సారీ చెప్పిండ్రు. వాళ్ళు చెప్పి వాళ్ళ యొక్క ఆ బైబిల్ని, పాత బైబిల్ని తీసేసి కొత్త న్యూ టెస్టమెంట్ రాసుకున్నారు. అట్లనే మొత్తం సమాజానికి సారీ చెప్పారు. అంటే నేను చెప్తున్నా, అక్కడ చెత్త ఉన్నప్పుడు, వాడు ఎవడో ఎందుకంటే రీసెర్చ్ సరిగ్గా అయినప్పుడు, ఇన్ ద నేమ్ ఆఫ్ భగవంతుని పేరు మీద చెత్త నింపినప్పుడు, అది క్రిస్టియానిటీ కాదు, అది ఇస్లామే కాదు, ఈ సనాతన ధర్మంలో ఉన్న చెత్తను కూడా అది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా. అట్లా ఎవరు చెప్తే వాళ్ళని చంపుతాము అంటే కరెక్ట్ కాదు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మన స్కూల్లో మనం ప్లెడ్జ్ అవుతాయి ఏంటంటే, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. సో ఆ విధంగా ఉండాలంటే ఎలా అవుతుంది అంటారు? ఏం చేస్తే అవుతుంది అంటారు? ఏం చేస్తే అవుతుంది అంటే, ఈ మతం అనేది ఏ ఇంటికాడ ఉండాలి. కులం అనేది పోవాలి మొత్తానికి. ఓకే, ఎందుకంటే మనిషి అనేవాడు ఎవరికి నచ్చిన పని ఆడు చేసుకుంటాడు. ఈ కులంలో పుట్టినోడు ఇదే పని చేయాలని ఎవడు పెట్టిండు, మళ్ళీ వాడి దగ్గరికి పోతుంది. వాడి దగ్గర పోతే వాడికి నచ్చదు, కానీ పెట్టిందో మరి వాడే కదా, రైట్? పొద్దుగాలేస్తే ఈ గుడికి పోతే ఏం చెప్తాడు, మనకు అర్థం కాని పర్షియా భాష చెప్తాడు సంస్కృతంలో. అరే మాకు అర్థమే తెలుగు, వాడెవడో అరబిక్ భాషలు ఉన్నది, ఆ యొక్క ఈబ్రూలు ఉన్నది ఏమో వాడు తెలుగు చెప్తాడు కన్వర్ట్ చేసి. వీడేమో ఇక్కడ ఎవరికి అర్థం కాకుండా చెప్తాడు సంస్కృతంలో. ఎందుకు చెప్తావు? తెలుగులో చెప్పొచ్చు కదా. అది తెలుగులో చెప్తే ఎవడు మన దగ్గరికి పోడు.
ఎందుకు అందులో ఉన్న అర్థానికి ఏముంటది, బ్రాహ్మణుడు పైన ఉండాలి, ఓకే అంత తప్ప ఇంకా వేరే ఏముంటది. ఈజీగా అర్థం కావాలంటే చెప్తా. చెప్పండి. ఏది, ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, ఆ, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ హిందూ అయినా పూజారి కాలేడు. గ్రామ దేవతలు గ్రామ దేవతలు అంటే శూద్ర దేవతలు, ఓకే శూద్రులనే దేవతలు ఉమ్, మొక్కుతున్నారు. సో గ్రామ దేవతలలో బ్రాహ్మణుడు పనిచేయడు, ఓకే పూజారి చేయడు, ఓకే శూద్రులే ఉంటారు. ఉమ్, అంటే ఏంది అంటే ఈ శూద్రులు కానీ ఈ హిందూయిజం కానీ వేరు, హిందువులు వేరు, ఈ బ్రాహ్మణులు లేకపోతే సనాతన ధర్మం వేరు ఓకే అనేది మనం గమనించాలి. ఓకే అర్థమైందా? ఓకే సార్. చెప్పు. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్, అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల వచ్చేసి మరణించాడు, అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పేసి కొందరు అంటారు కదా, సో దాన్ని మీరు కూడా మర్డర్ అనేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పినా కదా బ్రదర్. ఉమ్, మర్డర్ అనడానికి ఏమేమి ఆధారాన్ని ఫోటోలు చూపెట్టమంటే కూడా చూపెడతా, కానీ ఎందుకని చూపెడతలేను. ఓకే చెప్పండి. అంటే ఇప్పుడు అది ఆ మర్డర్తోనే క్లోజ్ అయిపోతుందా, మళ్ళీ ముందుకు స్టెప్ వేసి మళ్ళీ ముందుకెళ్ళే ఆలోచన ఏమైనా ఉంది అంటారా? ఇప్పుడు పోలీస్ ఆయన మీద ప్రెషర్ పెడితే ఆయన ఏదో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అది కేంద్రం స్థాయిలో ఆ ప్రెషర్ ఉంది. ఎందుకంటే ఈ చిన్న జీఆర్ అంటే ఆయన అమిత్ షాకి చెప్తాడు, అమిత్ షా బీజేపీ ఎంపీలకు చెప్తాడు, లేకపోతే సిబిఐ ఈడీ అన్నిటికి చెప్తాడు. ఓకే, లేకపోతే కూటమి ప్రభుత్వం చెప్తాడు, ఇక్కడైతే తెలంగాణ ప్రభుత్వం చెప్తాడు. ఓకే, సో అంటే నేనేమంటున్నా, ఎవ్రీ సిస్టమ్ ఈజ్ కంట్రోల్డ్ బై. ఇప్పుడు అంతెందుకు, అప్పుడు ఎమ్మెల్యేలను కొనుక్కుంటామంటే కేసీఆర్ గారు ఏం చేశారు, మొత్తం రికార్డ్ చేశారు. ఆ బిఎల్ సంతోష్ ఇట్లా చేసిండు. మరి అదే హైకోర్టులో కేసు వస్తే, విచారణ వస్తే ఆయనకు శిక్ష పడాలి బిఎల్ సంతోష్కి. ఆ బిఎల్ సంతోష్ చెప్తేనే అందరు వింటారు ఆడ ఢిల్లీలో, ఇంక్లూడింగ్ అమిత్ షా, ఇంక్లూడింగ్ మోడీ. సో ఇప్పుడు ఏమైంది, ఆ బ్రాహ్మణ్ ఆయన, సో ఇప్పుడు ఏమైంది, ఆ కేసును తీసుకొని సుప్రీంకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇక విచారణకు రాదు కేసు. అంటే ఏం ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అంటే, ప్రభుత్వం పర్ఫెక్ట్, ప్రభుత్వం చెప్పింది ప్రామాణికము అన్నట్టు మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా. అట్లా లేదు, ప్రభుత్వము ఇవాళ ఇప్పుడు నేను చెప్పిన చాలా ఎగ్జాంపుల్స్ లో మనకు సమాధానం దొరకలేదు. దోషులకు శిక్షలు పడతలేవు, పేదవాళ్ళకి శూద్రులకి తప్ప నిజమైన హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఎవరికి శిక్షలు పడతలేవు. అంటే వాళ్ళకి చుట్టం అయి కూర్చుంటుంది ఈ పైన ఉన్న హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి. కాబట్టి మేము కొట్లాడుతున్నాం, మేము అడుగుతున్నాం న్యాయం చేయమని. సో అలా న్యాయం దొరకకపోతే ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం. చెప్పండి. సరే, ఇప్పుడు ఇది ఒకటి మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంటే ఆల్ ఇండియన్స్ అండ్ మై బ్రదర్స్ అవ్వాలంటే ఏ విధంగా ఉంటే అవుతుంది అనేసి అడిగాను. సో దానికి డిస్ట్రాక్ట్ అయిపోయినా, మనం వేరే చెప్తే ఏదో అయిపోయినా. సో అయితే ఏమంటున్నా అంటే, ఒకటి ఈ కులం అనేది పోవాలి. అంటే కులం పోవాలంటే ఎవరైనా ఏ పనైనా చేసుకోవచ్చు. ఈ కులంలో పుట్టినోడు ఇదే పని చేయాలని రూల్ లేదు. రెండోది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ మన పిల్లలకి వాళ్ళ కులం ఏందో తెలియవద్దు. ఎందుకు తెలవాలి, ఏమవసరం కదా. ఇప్పుడు నాకు నచ్చిన పని నేను చేసుకుంటా అంతే. సో కులం కాన్సెప్ట్ పోవాలి, ఫస్ట్ థింగ్. ఇక మతం విషయం వస్తే అదొక జీవన విధానం. దాన్ని రాజకీయ జెండాల దగ్గరికి, దాన్ని వీధుల దగ్గర తెచ్చి కొట్లాడుకోవద్దు. ఎవరికైనా నచ్చిన దేవుని వాళ్ళు మొక్కోవచ్చు, తప్పులేదు. అందులో ఏమన్నా అబ్యూజ్ చేస్తున్నారు, మూఢాచారాలు ఉన్నాయి, వాటిని రూపుమాపాల్సిన అవసరం ఉంది. ఆ రూపుమాపేదాన్ని మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనొద్దు. అంతకు మించి ఎవరు ఏ దేవుని మొక్కున్నా దేవుని పేరు మీద రాజకీయం చేయొద్దు. ప్రజా సమస్యల మీదనే రాజకీయం చేయాలి. అది సాధ్యమా? కాదు, మనకు తెలుసు. ఎందుకు మెల్లమెల్లగా అవుతుండొచ్చు కదా. ఎట్లయితుంది బ్రదర్, ఇప్పుడు ఎంఐఎం పార్టీ అనేది ఆ మతం పేరు మీద రాజకీయం, అందుకోసమే పుట్టింది అది. సిమిలర్లీ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది పొద్దుగాలు వేస్తే వాట్సాప్ ఏమొస్తాయి, వక్ఫ్ చట్టం వస్తుంది. అంటే సార్ ఇప్పుడు ఒక మాట అన్నారు కదా సార్, ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే, అందరు చదువుకున్న కొద్దీ ఎడ్యుకేట్ అవుతూ ఉంటారు కాబట్టి, ఆ ఎడ్యుకేట్ అయినప్పుడు ఆల్ ఇండియన్స్ మీ బ్రదర్స్ అన్నట్టుగా వెళ్ళిపోతుంది అనేసి మనం ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం. సో అయితే మరి ఎడ్యుకేటెడ్ ఉంటే కొంత బెటర్ ఉంటది, కానీ కంపారిటివ్లీ నార్త్ ఇండియా సౌత్ ఇండియా బెటర్ ఉంది. బట్ కానీ ఈ సెన్సిటివ్ ఇష్యూ వచ్చేవరకు, ఇప్పుడు మన ఇద్దరం ఎడ్యుకేటెడ్, ఓకే,
ఇప్పుడు ఎవడన్నా ఫలానాడు వచ్చి అది వాడు మీ క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మస్తు దోస్తు జాన్ జిగ్రి, వాని కోసం ప్రాణం ఏమంటిస్తావు. మూడోడు వచ్చి ఏమంటాడు, మన ఇద్దరి మధ్య పుల్ల పెట్టాలని ఏమంటాడు, అరే వాడు చూసినావా మీ అమ్మని తిట్టిండు అంటాడు, లేదా చెల్లని ఇంకో మాట అనరాని మాట అన్నాడు అంటాడు. వాడు చెప్తాడు కావాలని. ఈడేం చెప్తాడు, ఇన్ని రోజులు ఉన్న దోస్తాన్ని కూడా మర్చిపోయి వాడు తిట్టిండా లేదా కూడా ఆలోచించకుండా పోయి కొట్టేసి వస్తాడు, లేకపోతే తిట్టేసి వస్తాడు. మంచోడైతే తిట్టేసి వస్తాడు, ఇంకా సెన్సిటివ్ అయితే కొట్టేసి వస్తాడు. అరే వాడు తిట్టిండా, వీడు అబద్ధం చెప్తుండా, వాడు ఆలోచించాడు ఆ మూమెంట్ లో. ఎందుకని? దట్ ఈస్ ద సెన్సిటివ్. అమ్మ దగ్గరికి వస్తే వాడు తట్టుకోలేడు, వైఫ్ దగ్గరికి వస్తే వాడు తట్టుకోలేడు, లేడీస్ దగ్గరికి వస్తే తట్టుకోలేడు. సెన్సిటివ్ ఇష్యూ. సో ఆ మతం కూడా అంతే. దాన్ని కరెక్ట్ గా దాన్ని ఎట్లా తలిగియాలో మంట పెట్టాలో వాళ్ళకి తెలుసు. మొత్తం మీ హిందువులను 5 నిమిషాల్లో లేకుండా చేస్తామని మనతో అనిపిస్తాడు. ఇక ఊరుకుంటారా హిందువులు? ఇప్పుడు గుజరాత్ లో నరేంద్ర మోడీ ఒక్క మాట నీ వింటా, ఈ లాస్ట్ ఒకటి. గుజరాత్ లో నరేంద్ర మోడీ అధికారం రాకముందు ఈయన ఫస్ట్ టైం మంత్రి కాలేదు, ఎలాంటిది ఎమ్మెల్యే కూడా కాలేదు. ఆయన అప్పుడు బీజేపీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండే. అక్కడ కాంగ్రెస్ అని వస్తుండే, బీజేపీ అని వస్తుండే. ఏం చేసిండు, కరసేవకులను చంపించి తర్వాత వాళ్ళ శవాలని ఓపెన్ టాప్ జీప్లలో పెట్టి వీధులలో మైకు పెట్టుకొని మన హిందువులను చంపుతున్నారు అని ప్రచారం చేస్తే మొత్తం ఆడ ఉన్న వాళ్ళ యొక్క ఈ బజరంగ్ దళకి సంబంధించిన ఈ వీళ్ళ గ్యాంగ్ అంతా ఊచకోత కోసారు ముస్లింస్ ని. ఇప్పటి వరకు హిందువులను చంపిందాలే, ముస్లింలను చంపిందాలే వీళ్ళ రాజకీయ ప్రయత్నం కోసం. అప్పటి వరకు బీజేపీ మీద వ్యతిరేకత అంతా పోయింది. మనకు ఈ మోడీ ఉంటేనే రక్షణ ఉంటుందన్న భావాన్ని క్రియేట్ చేసి 30 ఏళ్ల నుంచి బీజేపీ అధికారం ఉంది అక్కడ. సో ఇది అంటే ఇది రాజకీయము అందరికి అంత ఈజీగా అర్థం కాదు. ఓకే, అర్థమైందా? చెప్పండి సార్. ఇప్పుడు వచ్చేసి మనకు కులము అనేది మతం అనేది తీసేయడం సాధ్యం కాదనేసి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఒకప్పుడు అనేది కులం గురించి మతం గురించి అనేది మాట్లాడడం లేకుండా కదా సార్. ఇప్పుడు మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సగం నాలెడ్జ్ లేని వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి మా దేవుడు గొప్ప అని మాట్లాడడం వల్ల ఇలాంటివి జరిగిందని అనుకోవచ్చా సార్? కావాలని వాళ్ళు పొద్దుగా లేస్తే ఇప్పుడు వక్ఫ్ చట్టం తెచ్చారు. ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? ట్రిపుల్ తలాక్ తెచ్చారు. ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడు ఎక్కడ ఎందుకు వచ్చింది? అన్ని మతం చుట్టే తిరుగుతాయా? అన్ని సినిమాలు దేని మీద వస్తాయి? చావా అని వస్తుంది, కాశ్మీరీ ఫైల్స్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. అయితే కాంగ్రెస్ ను వ్యతిరేకించే సినిమాలు వస్తాయి, లేకపోతే మతం చుట్టూ తిరుగుతుంది. అంటే ఎవరో ఒక పర్టికులర్ బీజేపీ ఐటీ సెల్ కానీ ఆ యొక్క వాళ్ళు కావాలని చెప్పిస్తున్నారు. అంటే నా చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ డిబేట్ల వల్లనే ఈ విధంగా జరుగుతుంది అనేసి అనుకోవచ్చు అంటున్నాను. అంటే ఇంత ముందుకు డిబేట్లు అనేది ఏం లేకుండే కాబట్టి మతాల మధ్య చిచ్చు అనేది ఏం లేకుండే. బట్ ఇప్పుడు మతాల గురించి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం వల్లనే జరుగుతుంది అనేసి అనుకోవచ్చా అండి? లేదు, డిబేట్ల వల్ల ఏది ఒక సైంటిఫిక్ గా ఏదైనా ఉంటే ఉంటది. అంటే తిట్టుకో, ఇప్పుడు ఇక సైంటిఫిక్ గా కూడా వాస్తవాలు కూడా మాట్లాడొద్దు అంటే ఇక మరి ఎవరేం చేయలేదు దానికి. ఓకే, కానీ నా అంచనా ప్రకారం వాళ్ళకు ఒక అజెండా ఉంది. డిబేట్ ఇప్పుడు గౌరీ లంకేష్ గారు ఉన్నారు, ఎందుకు చంపారు? కానీ డెబ్యూట్ అనేది ఇంతకుముందు లేకపోయేసరికి అందరూ ఆల్ ఇండియా బ్రదర్స్ అన్నట్టుగానే ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే డెబ్యూట్ రావడం వల్ల ఉంటే అప్పుడు ఏది హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో పొడుచుకున్నారు. ఎందుకని మళ్ళా ఎన్నిసార్లు గొడవ లేని, భయంసార్లు ఎప్పుడు అల్లరి లేని, వాటికి అన్నిటి డిబేట్లకు సంబంధం ఏంది? అంటే ఏమంటున్నా అంటే ఈ బీజేపీ ఉన్న రోజులు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అజెండా వేరుంది. వాళ్ళ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ కాంగ్రెస్ హయాంలో కూడా ఎన్ని దాడులు జరిగినాయి? హిందువుల మీద దాడులు చేసి ముస్లింలు చేస్తారని ప్రచారం చేస్తారు. హిందువులు ఊరుకుంటారా? సో ఇప్పటి వరకు ఎన్నో చూడండి, పుల్వామా దాడి, అరటి పండ్లు అమ్మేట ఆయన ముస్లిం అని దాడి చేస్తారు. మరి ఆ పండ్లు పండించిన వారు హిందువులు కదా? మసీదుల ముందు పోయి జై శ్రీరామ్ అనాలి అంటారు. ముస్లింలను పట్టుకొని హోలీ ఆడమంటారు. ఇట్లా ఎవరు రెచ్చగొడుతున్నారు? ఈ యొక్క బీసీలలో ఉన్న యువతని జంబికత్తులు ఇచ్చి వాళ్ళతోటి ఈ యొక్క బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి రేపు కేసు అయితే మిమ్మల్ని బయటకు తీసుకొస్తా అని చెప్పి ఎవరు చేపిస్తారు? భయంసాలు ఎవరిలలో చేపించారు? ఇదే బండి సంజయ్. ఎప్పుడు ఎన్నికలు జరిగిన గొడవలు అవుతాయి. అంటే ఏమంటున్నా, ఈ బీజేపీ వాళ్ళు వచ్చిన అజెండా వేరు ఉంది. వాళ్ళు
ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ కంప్లీట్ గా ఎత్తేసేదాకా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎవడ వచ్చినా సరే, కాంగ్రెస్ ఉన్నా సరే, బీజేపీ ఉన్నా సరే. బీజేపీ కాంగ్రెస్ ఉంటే విచారణ చేసి దోషులు శిక్షలు పడతాయి, బీజేపీ ఉంటే విచారణ కూడా రావు. డిబేట్లకు సంబంధం లే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.